హలో అండి, నేను మీ ప్రియాని. బాలకోటయ్య అంకుల్ వాళ్ళ గార్డెన్ టూర్ చూపించబోతున్నాను. ఇది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ ఇంకో బిట్ వస్తుంది, ఎందుకంటే లెంతీ అయిపోయింది. సో ఇది చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. గార్డెనింగ్ అంటే మనం ముచ్చట పడ్డంత ఈజీ కాదండి, చాలా కష్టం ఉంటుంది. వాటిని పోషణ మనం చిన్న చిన్న కుండీల్లో వేసుకొని పోషణ చేయాలంటే చాలా కష్టం ఉంటుంది. ఈ అంకుల్ ప్రతి ఒక్క మొక్క గురించి ఎంతో ఇష్టంగా వివరించారు. నాకైతే ఆయన చూపించిన విధానం చాలా నచ్చింది. నాకు తెలియని విషయాలు చాలా తెలుసుకున్నాను. బోలెడన్ని ఔషధ మూలికల గురించి చెప్పారు. సో మీరు కూడా చూడండి. 50 అడుగుల పొడవు, 35 అడుగులు వెడల్పుతో, అంటే అరౌండ్ 1600 స్క్వేర్ ఫీట్ దీంట్లో ఉంది. మొత్తం టాప్ అంతా గార్డెన్కే పెట్టేశాను. స్టాండ్స్ అంటే మన ఇక్కడ పెట్టున్నారు కదా మీరు, అంటే ఫ్లోర్ కి డ్యామేజ్ అవ్వకుండా మంచిగా ప్లాన్ చేశారు కదా. ఇది పీవీసీ స్టాండ్లు. ఉద్దేశం ఏంటంటే బయట అవుట్ సైడ్ లో పెడతాం కాబట్టి, మనం టెర్రస్ మీద పెడతాం కాబట్టి బరువు తక్కువ ఉండాలి, ఎండకి వర్షానికి పోకుండా ఉండాలి, బరువు తక్కువ ఉండి ఎక్కువగా ఏరియాలో నీళ్లు వచ్చినా జారిపోయేటట్టు ఉండాలి. ఆ ఉద్దేశంతో ఇది చాలా బాగుంటుంది. తర్వాత దీన్ని ముక్కాలించి యూపీవీసీ పైపులు తీసుకొచ్చి టీ జాయింట్స్, ఎల్ జాయింట్స్ తీసుకొచ్చి దాన్ని ఫ్రేమ్ చేశాను. మీరే చేశారా? నేనే చేశాను. ఓకే. నేను మీకు చెప్పలేదు కదా ఇంట్రడక్షన్. నేను షార్ సెంటర్ శ్రీహరికోటలో ఇంజనీర్ అమ్మా. ఓకే. కొంత ఇంజనీరింగ్ లెవెల్స్ ఆఫ్ థింకింగ్ ఉన్నది కాబట్టి చేసుకోగలిగాను. అప్పుడు ఓపిక కూడా ఉంది. ఓకే. మీరు ఎప్పుడు రిటైర్డ్ అయిన తర్వాత స్టార్ట్ చేశారా? రిటైర్డ్ అయిన తర్వాత చేశాను. ఎప్పుడు రిటైర్డ్ అయ్యారు? 16 సెప్టెంబర్లో రిటైర్ అయ్యాను. 2016 సెప్టెంబర్లో రిటైర్ అయ్యాను. రిటైర్ అయిన తర్వాత ఈ టాప్ పోర్షన్ మటుకు 2017లో కంప్లీట్ అయింది. ఆగస్ట్ కంప్లీట్ అయింది. ఆ తర్వాత స్లోగా గార్డెనింగ్ కి, టెర్రాస్ గార్డెనింగ్ కింద మన ఇక్కడ ఉంటాయి కదా మొక్కలు, నర్సరీస్ నుంచి కొన్ని తెచ్చుకున్నాను. కొన్ని నేను స్టార్ సెంటర్ లో ఉన్నప్పుడు అక్కడ కూడా గార్డెనింగ్ ఉంది నాకు. అక్కడ నుంచి మల్లె చెట్లు అన్ని అక్కడ నుంచి తెచ్చేసుకున్నా. ఎక్కడ నచ్చితే అక్కడ ప్లాంట్ తెచ్చుకోవటమే, దాన్ని పోషించుకోవటం. కుండి మట్టి కూడా తీసుకొచ్చుకున్నా. 4 ట్రాక్టర్లు మట్టి తెప్పించా ఫస్ట్ ఇనిషియల్ గా. పైకి తెప్పించి కుండీల్లో పోయాలి కదా, ఎరువు అంతా వేసి కలిపి అలాగా స్లోగా స్టార్ట్ చేసి. చాలా ఓపిక ఉండాలా, ఇంట్రెస్ట్ ఉండాలా. ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు మీరే కూలీలు పెడతాం. అవునవును, అస్తమాట దొరకరుగా. చిన్న చిన్న ఎరువు కావాలన్నా అవునవును కింద నుంచి పైకి తీసుకొచ్చేవాళ్ళని. 16, 17, 19, 20 దాకా, 22 దాకా నేను చేయగలిగాను. 22 నుంచి కొంచెం వయసు పెద్దదైంది కదా, కొంచెం నడువు నొప్పులు రావటాలు కాబట్టి ఇంక మనుషుల మీద ఆధారపడి. అవునవును. బట్ మీ గార్డెన్ లో మొత్తం అన్ని ప్లాంట్స్ చూపించాలి మాకు. ఇవేంటి? మనము ఆకు కూర చేసుకుంటే మంచి రుచిగా ఉంటుందండి దీంట్లో. ఇది వండుకుంటారా? వండుకొని తోటకూర కన్నా నెక్స్ట్ మంచి టేస్ట్ ఇచ్చేది ఇదే. అవునా? ఓకే ఓకే. పప్పులో వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇది చిన్నప్పుడు ఈ కాయలు తినేవాళ్ళం మేము. ఇప్పుడు నేను తింటూ బాగుంటాయి టేస్ట్. నల్లేరు కదమ్మా, ఇది తిప్పతీగ కూడా గ్రీన్ టీలో కలిపేసుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటది. మన డైజెషన్ సిస్టమ్ బెస్ట్ గా ఉంటది. అది చేదుగుంటుంది. నిజమే, తిని చూస్తా. తినలేనంత చేదు, తినగలిగినంత చేదు. ఓకే, అది మంచిది. మీరు అలవాటు చేసేసుకున్నారు మంచిగా. ఇది విత్తనం వేస్తే
విత్తనానికి వచ్చేసింది. అంటే నాకు ఉసిరి చెట్టు ఉండింది, తిని ఒక 5 విత్తనాలు ఊరినట్టు వేసా కౌండీలో. 5 చెట్లు వచ్చినాయి. 5 చెట్లు వస్తే ఒక చెట్టుని సపరేట్ చేసి దీంట్లో పెట్టాను. ఓకే, ఇదే కదా అంకుల్ నల్లేరు? ఇదే నల్లేరు. ఓహో, దీన్ని కూడా చట్నీ చేస్తారు. చట్నీ చేసుకొని బాగా పీస్ తీసి చట్నీ చేసుకుంటే కొంచెం తీసేటప్పుడు చేతికి కొంచెం ఒక రకమైన నూగు ఉంటది. ఆ నూగు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. జాగ్రత్త కాదు, ఆయిల్ పూసుకొని తీసుకుంటే సరిపోద్ది. ఎలాగంటే ఇప్పుడు ఏందనుకోండి, ఇది ఇట్టాగా తీసి ఇలా చాకుతో, ఇంట్లో మనం చాకుతో తీసుకుంటే అది వాడ్చుకొని, మీరు ఇంకా లేడీస్కి తెలిసిందే కదా పచ్చడి చేయటం చేస్తే ఇలాగా. అంటే పూర్తిగా పోయింది వర్షానికి, కొంచెం ఇప్పుడు దీనికి విత్తనాలన్నీ ఇక్కడనే ఉంటాయి. ఇక్కడ ఆ విత్తనాలు రాలేదు, మళ్ళీ వస్తూ ఉంటాయి. ఓకే, విత్తనాలన్నీ ఎక్కడంటే అక్కడ మొలుస్తుంటాయి, గడ్డల్లాగా ఉంటాయి. అవునవునవును, ఒకటేస్తే మొత్తం వచ్చేస్తాయి. జాజి కూడా బాగా పుష్టిగా ఉంది అంకుల్, మీరు ఏమేమి వేస్తున్నారో కానీ మంచిగా వస్తున్నాయి. అసలు జాజి చాలా బాగా ఉంది మీకు. మల్లిలోనే చాలా వెరైటీస్ ఉన్నాయి. అవునవును, మనకి సమ్మర్ లో బాగా వస్తాయేమో. ఇదేదో కొంచెం హెల్త్. ఇదేంటి అంకుల్? ఇంత పెద్దది తీగ. ఇదే గుమ్మడే, లేకపోతే ఇది గుమ్మడి కాదు, దోస. ఓ, దోసనా? ఓకే ఓకే. కంపోస్ట్ కూడా మీరే తయారు చేసుకుంటారు ఈ డ్రమ్ లో? ఈ కంపోస్ట్ కిచెన్ కంపోస్ట్ వేసుకొని దీంట్లో పెట్టిన తర్వాత దీంట్లో వేస్తాను. డ్రై అయిపోయిన తర్వాత ఆకులు కలిపి కొద్ది రోజులు ఇస్తుంటే అయిపోద్ది. బోల్డ్ అంత ఇంట్రెస్ట్ ఉండే. మీరు ఏది వేస్ట్ అయ్యేదేం లేదు గార్డెనింగ్ లో. ఆకులు మళ్ళా మీరు కంపోస్ట్ కింద రెడీ అయిపోతుంది. ఆర్గానిక్ గా అన్ని రెడీ అయిపోతాయి మన వెజిటేబుల్స్, ఫ్లవర్స్ అన్ని కూడా. దీనికి కావాల్సింది చేసుకుంటూ వస్తాను. అదే, ఇది కాకర చెట్టు ఇప్పుడిప్పుడే మొలిచి బాగా పుష్టిగా వస్తుంది. ఒక 4-5 కాయల దాకా కాసింది. ఇది ఇప్పుడు వస్తూ ఉన్నాయి, పూత వస్తుంది. ఓకే, చాలా బాగా అల్లుకుంది. పిల్లలు చాలా, అవునవును, పోతుంది, బాగుంది. అన్ని నిలబడితే ఇంకా బాగా వస్తాయి మంచిగా. దీన్ని ఇంగ్లీష్ బచ్చలు అంటారు, ఫ్రెంచ్ బచ్చలు అంటారు. ఇది కూడా మంచి రుచి. భలే ఉంది, దీని బ్యూటిఫుల్ గా ఉంది. దీని ఫ్లవర్ కూడా మంచి కలర్. విత్తనాలు ఇక్కడ నుంచే వస్తాయి. అవును, ఇది 6 years ఓల్డ్ అమ్మా. మంచి నిమ్మ. మంచి నిమ్మ అంటే అదే మన వాడుకునేది, అదే నిమ్మకాయ కింద వాడుకుంటాను. ఫ్రూట్స్ ఉన్నాయా అక్కడ ఉన్నాయి? అవును అంకల్, చాలా బాగున్నాయి ముద్దుగా. అంటే మొన్ననే కాయలు కాసేసి అన్ని తుంపేశారు. ఓకే, దీంతో కాస్ట్లీ పెట్టుకున్న పర్పస్ పని చేయాలి, ఎండిపోయి పడిపోతుంది. అప్పుడు దీన్ని చాట తీసుకొచ్చి పైప్ తీసుకొచ్చి క్లాంప్ తోటి వేస్తే ఇది నా గార్డెన్ బ్యూటిఫుల్ గా పనిచేస్తుంది. అంటే మీరు ఇంజనీరింగ్ తెలివితేటలన్నీ ఇలా పనికొచ్చాయి. అంతే కదా, మనం చూపిస్తే 10 మందికి. నేను కూడా కొన్ని యూట్యూబ్ లో చూసే నేర్చుకుంటున్నాను. ఎంతైనా కానీ ఎంత ఇంజనీరింగ్ అన్నా గైడెన్స్ కావాలి కదా. ఇదిగో ఇప్పుడు ఇలాగా, ఇప్పుడు ఇది ఉందనుకోండి, మీరు ఈ ఫ్లోర్ క్లీనింగ్ కి ఈ ప్లాస్టిక్ బ్రూమ్ స్టిక్ యూజ్ చేస్తారా? ప్లాస్టిక్ బ్రూమ్ స్టిక్ అయితే అరిగిపోకుండా, ఇరిగిపోకుండా బాగుంటుంది. అదొక టిప్ అన్నమాట. అదొకటి. ఇంకో విధంగా ఎక్కడికైనా కిందకి నెట్టినా కూడా ఇరిగిపోదు. అవునవును, పీవీసీ కాబట్టి, ప్లాస్టిక్ కాబట్టి. ఓకే ఓకే. ఇప్పుడు నేను తీస్తున్నారా, ఇలాగా పెట్టి కింద కూడా క్లీన్ చేయొచ్చు. అట్లా అంటారా? అవునవును. అక్కడ బచ్చలి చెట్టు కొత్త రకంగా ఉంది, ఒకటి తీసావా? ఎంత పెద్ద బచ్చలి! ఓయమ్మా, ఎంత ఆకు, ఎంత పుష్టిగా వచ్చింది. అబ్బా, భలే ఉంది.
వెరైటీ బక్సలు ఇలాగా ఇంత పెద్ద కాండం ఉంటది. ఈ కాండాన్ని కూడా లేతదైతే వండేసుకోవచ్చు, ఇగురు చేసుకోవచ్చు అంట. చేసుకున్నాం ఒకసారి. అలోవెరా 3 రోజులకి 3 రోజులకి ఒకసారి ఇది కోసుకొని ముందుగా మనం అంతా కట్ చేసి రెడ్ కలర్ వస్తుంది. దాన్ని తీసేసిన తర్వాత పీల్ అవుట్ చేసి ఆ జెల్ని మనం వైట్ జెల్ తీసుకొని మిక్సీ చేసుకొని తీస్తే దాంట్లో జీలకర్ర కానీ పుదీనా కానీ వేసుకొని మిక్స్ చేసి తీసుకుంటే బాగుంటుంది. ఓకే, ఆరోగ్యవంతమైంది మన బాడీకి, డైజెస్టివ్ సిస్టమ్కి, ఇంట్లో లోపల ఉండే ఏదైనా. అవును, హెల్త్. మీకు కరివేపాకు కూడా చాలా పెద్దగా వచ్చింది అంకుల్, ఆ డ్రమ్లోనే మంచిగా. అదే ఈ కరివేపాకు కాయలు చూసారా? అదిగో చెట్టు నిండా కాయలు ఉన్నాయి. ఈ కాయలే మా దాని పిల్లలు అన్ని. ఆహా, పడి మొలుస్తాయా? తినేది ఇవి కూడా తింటారా? ఓకే ఓకే. ఇక్కడ మునగాయ కూడా ఉంది మీకు. ఎండిపోతే తీసుకొచ్చి వేసాను, మొలిచినవి. కానీ ఇక్కడ కాయలు కాసేంత పోషణ. కానీ ఆకు పని చేస్తుందిగా, మనకి చారులో వేసుకోవచ్చు. కోతులు తినేస్తున్నాయి, కోతులు. చారులో వేసుకోవచ్చు. కానీ మీరు కోతుల నుంచి కాపాడుతూ ఈ మాత్రం చేశారంటే చాలా గ్రేట్. వాటర్ కంటే ఇది నా ట్యాంకు, అంటే ఈ పోర్షన్ నా ట్యాంక్. ఇక్కడ నుంచి పైప్ రన్ చేసి ఆ చివరి నుంచి ఈ చివరికి ఎంత 55 అడుగులు పొడవు ఉంటుంది. 55 అడుగుల పొడవుతోటి పైప్ పెట్టేశాను. అలాగా రోజుకి 2 సార్లు వాటరింగ్ చేయాలి. సమ్మర్ లో అయితే మస్ట్ కాదా? సమ్మర్ లో మస్ట్. ఇప్పుడైతే 1 టైం అన్నది. అదే వర్షం పడినప్పుడు పెద్దగా అవసరం కాదు, కానీ వర్షం లేకపోతే కుండీల్లో నీళ్లు ఉండవు కదా, అయిపోతాయి కాబట్టి ఎండిపోవటం మీద వడిలిపోతుంది. డ్రై అయిపోకుండా చూసుకోవాలి. వడిలిపోతుంది. అదే ఇది కూడా 7 years old. ఓకే, గన్నేరు చెట్టు మా చిన్నతనంలో బాగా కనపడేవి. ఆ గన్నేరు ఆ కాయలు చూపించండి. అసలు ఇప్పుడు ఇక్కడే కనపడుతుంది నాకు. డేంజరస్, పాయిజన్. ఓహో, అవి పడి మొలుస్తాయి. ఓకే, ఒక్కసారి జూమ్ చేస్తాను, చూపించండి. కాయలు ఈ గన్నేరు కాయలు. ఓకే, వావ్, భలే ఉంది కదా, ఎంత మంచిగా. ఇవి శివుడికి ఇష్టం అంటారు కదా, ఆ ఉద్దేశంతోనే కార్తీక మాసం శివుడికి. బిర్యానీ ఆకు వాసన చూడండి సార్, కదిలిస్తేనే ఆ వాసన వస్తుంది చూసారా. చాలా పెద్దదైంది అసలు. అబ్బా, అసలు మీరు ఎండబెట్టేసుకోకర్లా, ఫ్రెష్ గా అలా తుంపేసేసుకోవచ్చు. చాలా మందికి ఇచ్చేస్తుంటారు, ఎందుకంటే ఇది చెట్టు కింద నుంచి పోలిస్తే అన్ని కట్ చేసేసి నడవాలంటే బుష్ ఎక్కువ అయిపోయింది. ఓకే, నెట్టేసి దాన్ని పై చేశాను. అలాంటి వాళ్ళు వచ్చిన వాళ్ళకి కట్ చేసేసి ఆకులు ఇస్తే చిన్న మొక్క తెచ్చి ఈ కుండీలో. నర్సరీలో దొరికిందా మీకు? నర్సరీలో అంటే అన్ని నర్సరీలో దొరకలా, స్పెసిఫిక్ గా ఆర్డర్ చేసి తెప్పించు. ఆర్డర్ చేసింది కాదు, అక్కడక్కడ తిరిగి అది మన గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న నర్సరీలో. ఓకే ఓకే ఓకే, నెల్లూరు వాస్తవ్యులకి అర్థమవుతుంది. అందుకని అదే నేల ఉసిరి. ఇది దేనికి నాన్న? మెడిసిన్, షుగర్ కి చాలా మంచిది. షుగర్ కి ఎంత మంచిదో. అన్ని తీసేసుకోండి, అన్ని నేను మీకు చెప్తాను. చెట్టు బచ్చల్లో మీ దగ్గర ఎన్ని వెరైటీస్? బచ్చలు కాదు, ఇది పాలకూర. అచ్చా, పాలకూర. పాలకూర మీ దగ్గర ఇంకా లేని ఆకుకూరే లేదు అసలు. మీ తర్వాత ఇంకోటి చెప్పాలి మీకు, సెల్ఫ్ మేడ్ పార్టిషన్. పొంగండి. అబ్బో, లోపల చాలా. ఇది మన పైనాపిల్. ఓ, పైనాపిల్ కోసేసిన తర్వాత వేస్తే బాగా వచ్చింది ఫ్రూట్. అది కొంచెం కానీ వస్తుంది అంకుల్, కానీ టూ మచ్ లేట్ అవుతుంది. అది అలాగా